ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక హై వోల్టేజ్ మైండ్ గేమ్ ను తలపిస్తున్నాయి. ఏపీ సెక్రటేరియట్ నుంచి మంగళగిరి జనసేన ఆఫీస్ వరకు ఎక్కడ చూసినా ఒకే ఒక్క చర్చ. అదే చంద్రబాబు కేబినెట్ విస్తరణ. ఏ క్షణంలోనైనా ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే వార్త పొలిటికల్ సర్కిల్స్ లో మునిపెన్నడూ లేని విధంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో అందరి కళ్ళు కూటమి భాగస్వామి అయిన జనసేనపైనే ఉన్నాయి. ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ తన అమ్ముల పొది నుంచి 5వ సారి ఎలాంటి పవర్ఫుల్ బాణాన్ని వదలబోతున్నారు. జనసేనకు దక్కబోయే ఆ 4వ మంత్రి పదవి ఎవరిని వరించబోతోంది? ఇన్నాళ్లు జనసేనపై ఉన్న ఒకానొక ముద్రను చెరిపేస్తూ పవన్ కళ్యాణ్ వేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ ఏంటి? ఉత్తరాంధ్రను శాసించిన సీనియర్ నేత కొనతాల రామకృష్ణకు క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందా? లేక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక రహస్య నేత తెరపైకి రాబోతున్నారా? పొలిటికల్ ఇన్సైడ్ స్టోరీని ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించి పాలనలో దూసుకుపోతున్న తరుణంలో ఇప్పుడు సరికొత్త పొలిటికల్ ట్విస్ట్ ఇస్తావు. కేబినెట్ విస్తరణ తెరపైకి వచ్చింది. తొలి విడతలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత చాకచక్యంగా ప్రాంతీయ సామాజిక సమీకరణాలు బ్యాలెన్స్ చేస్తూ మంత్రివర్గాన్ని కూర్చారు. కానీ ఎన్నికల యుద్ధంలో కూటమి గెలుపు కోసం రక్తం చిందించిన కొందరు సీనియర్లకు ఆశావహులకు నాడు నిరాశ మిగిలింది. ఈ నేపథ్యంలోనే 2వ విడత విస్తరణకు ముహూర్తం లగ్నమైందనే ప్రచారం అమరావతి వీధుల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం జనసేన కోట. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో జనసేనకు చెందిన 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు మరో మంత్రి కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా ఇంకొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ నేపథ్యంలో జనసేనకు దక్కబోయే ఆ 4వ కేబినెట్ బెర్త్పై పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ అవే సామాజిక వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తే పార్టీ పరంగా సామాజికంగా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన జనసేనాని ఈసారి అత్యంత సున్నితమైన పటిష్టమైన సోషల్ ఇంజనీరింగ్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. జనసేన అంటే కేవలం ఒకే ఒక్క సామాజిక వర్గానికి పరిమితమైన పార్టీ కాదు, అది సర్వజన సమాజ్ పార్టీ అని నిరూపించేందుకు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నట్లు ఇన్సైడ్ టాక్. గత ఎన్నికల్లో జనసేన సాధించిన చారిత్రాత్మక విజయానికి బీసీ, ఎస్సీ వర్గాల మద్దతు వెలకట్టలేంది. అందుకే భవిష్యత్ రాజకీయాలు జనసేనను తిరగలేని శక్తిగా మార్చాలంటే ఈసారి కేబినెట్లో బీసీ లేదా ఎస్సీ వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని జనసేన అధినేత గట్టిగా నిశ్చయించుకున్నారట. ఈ క్రమంలోనే పొలిటికల్ స్క్రీన్ పైకి ఒక భారీ సంచలన పేరు దూసుకొచ్చింది. ఆ పేరే మాజీ మంత్రి ఉత్తరాంధ్ర సీనియర్ మోస్ట్ పొలిటికల్ బాస్ కొనతాల రామకృష్ణ. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, అపారమైన పరిపాలన పరిజ్ఞానం ఉన్న కొనతాల పేరు ఇప్పుడు జనసేన కేబినెట్ రేస్లో టాప్లో దూసుకుపోతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పార్టీ బలోపేతం బాధ్యతలను కొనతాలకు అప్పగించడం వెనుక ఒక పక్కా పొలిటికల్ గేమ్ ప్లాన్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గంలో కొనతాలకు ఉన్న పట్టు, క్లీన్ ఇమేజ్ జనసేనకు అక్కడ పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది. ఒకప్పుడు వైఎస్ఆర్ కేబినెట్లో కీలక మంత్రిగా పనిచేసిన కొనతాల అనుభవం ఇప్పుడు జనసేనకు అత్యంత అవసరమని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ పొలిటికల్ థ్రిల్లర్లో ఇక్కడే మరో ఊహించని ట్విస్ట్ ఉంది. కేవలం బీసీ కార్డు మాత్రమే కాదు, ఎస్సీ సామాజిక వర్గానికి కూడా కేబినెట్లో స్థానం కల్పిస్తే ఎలా ఉంటుందనే ప్రత్యామ్నాయ వ్యూహం కూడా జనసేనాని టేబుల్పై సిద్ధంగా ఉందట. సామాజిక న్యాయం అనే నినాదాన్ని ఇన్నాళ్ళు బలంగా వినిపించిన జనసేన ఈసారి ఎస్సీ వర్గానికి చెందిన ఒక సముద్రుడైన నేతకు మంత్రి పదవి ఇచ్చి విపక్షాలకు షాక్ ఇవ్వాలని చూస్తుంది. ఒకవేళ బీసీ సమీకరణాల్లో కొనతాలకు సాంకేతికంగా ఏవైనా అడ్డంకులు ఎదురైతే అనూహ్యంగా ఎస్సీ వర్గానికి చెందిన లీడర్ ఒకరు జనసేన తరపున మంత్రిగా అయితే ఈ కేబినెట్ విస్తరణ అనేది కేవలం జనసేనకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. కూటమి సారథిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ముగ్గురు మిత్రుల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలోనే మంత్రి పదవుల కోసం క్యూ కట్టిన సీనియర్ల సంఖ్య చాలా పెద్దగా ఉంది. అటు బీజేపీ కూడా తమ సమీకరణాల కోసం చూస్తోంది. ఇలాంటి తరుణంలో జనసేనకు అదనపు ప్రాధాన్యతను ఇస్తే టీడీపీ లోపల ఎలాంటి అసంతృప్తులు తలెత్తుతాయి, వాటిని చంద్రబాబు ఎలా డ్యామేజ్ కంట్రోల్ చేయబోతున్నారు అనేది ఈ పొలిటికల్ డ్రామాలో అత్యంత ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్బుక్లలో ఈ మంత్రివర్గ విస్తరణపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒక వర్గ నెటిజన్లు అనుభవం ఉన్న కొణతల లాంటి నేత క్యాబినెట్లోకి వస్తే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది అని వాదిస్తుంటే, మరో వర్గం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ మరియు సామాజిక సమతుల్యత కోసం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈసారి పెద్దపీట వేయాలని కోరుతున్నారు. ఇలా కేవలం ఒక చిన్న లీగ్తో మొదలైన ఈ చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారంగా మారిపోయింది. ఈ మొత్తం ఎపిసోడ్లో దర్యాప్తు సంస్థల నివేదికలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. మంత్రి పదవులు ఆశిస్తున్న నేతల గత చరిత్ర, వారిపై ఉన్న ఆరోపణలు, సామాజికంగా వారికున్న మైలేజ్ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అత్యంత పక్కగా స్కూటినీ చేస్తున్నట్లు సమాచారం. ఆరోపణలు చేయటం వేరు, వాటిని తట్టుకుని క్లీన్ ఇమేజ్తో నిలబడటం వేరు. అందుకే ఫైనల్ లిస్టులో ఎవరి పేరు ఉంటుంది అనేది ఇప్పుడే తేల్చడం ఎవరికీ సాధ్యం కావటం లేదు. ఒకప్పుడు కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి అర్థం పడుతుందని విమర్శలు ఎదుర్కొన్న జనసేన ఇప్పుడు అదే సోషల్ మీడియా, అదే రాజకీయ వేదికలపై తన సరికొత్త సర్వజన ముఖ చిత్రాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. కొణతల రామకృష్ణకు ఆ మంత్రి పదవి దక్కుతుందా, లేక ఎస్సీ లీడర్ ఒకరు తెరపైకి వస్తారా? ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అడుగులు ఏ వైపు పడబోతున్నాయి? కూటమి పాలిటిక్స్ లో ఎలాంటి కొత్త ట్విస్టులు రాబోతున్నాయి? ఏది ఏమైనా ఏపీ కేబినెట్ విస్తరణ అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ క్లైమాక్స్ వైపు దూసుకుపోతుంది. సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యత అనే రెండు కత్తుల మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రయాణం చేయబోతున్నారు? కొణతల రామకృష్ణకు కేబినెట్ బెత్ ఖాయమై ఉత్తరాంధ్రలో జనసేన పట్టు బిగుస్తుందా, లేక ఎస్సీ వర్గానికి చెందిన నేతతో కొత్త రాజకీయం మొదలవుతుందా? ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే.